గురువుగారు, మా ఇంట్లో తమలపాకులు ఉన్నాయండి, తమలపాకు పాదులు ఉన్నాయి. కొంతమంది పెంచుకోవచ్చు అంటున్నారు, కొంతమంది పెంచుకోకూడదని అంటున్నారు. ఒకవేళ వీటిని పెంచుకుంటే కలిగేటువంటి లాభాలు, ఒకవేళ అవి పెరిగితే కొంతమంది నష్టాలు వస్తాయంటున్నారు. ఇవి ఎంతవరకు సమంజసం అనేటువంటి ఒక సమస్యకు చక్కటి పరిష్కారం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సమస్య విధానంలో మనకు మనమే అనేక రకాల సమస్యల్లో ప్రకృతి మనకు చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తుంది. తమలపాకుల్లో హంస తమలపాకులు, కారా తమలపాకులు, బేడా తమలపాకులు అని చాలా ఉంటాయి. ఇవి చల్లటి ప్రాంతాలలో అద్భుతంగా పూజాక్రతువులకు ఉపయోగపడేటువంటి తమలపాకులు వేరు, మన గృహాల్లో పెంచుకునేటువంటి తమలపాకు విధానాలు వేరు. తీగ జాతికి సంబంధించినటువంటి మొక్కల్లో ఈ తమలపాకు తీగలు అనేటువంటి గృహాలలో కారా తమలపాకులు కానీ బేడా తమలపాకులు సంబంధించిన విధానాలుగా మనం పెంచుకుంటూ ఉన్నప్పుడు సమస్యలు అధికంగా తలెత్తుతూ ఉంటాయి. ఆ ఇళ్లల్లో మాత్రమే ప్రతి పనులు వాయిదా పడుతుంటాయి సుమా. కాబట్టి ఏ విధానంలోనైతే పూజాక్రతుకు ఉపయోగపడేటువంటి ఈ హంసా తమలపాకులను మనం ఉపయోగిస్తామో, అంటే వీటిని నాగావళి అని పేరుంటుంది, ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇవి కాకుండా వేరే ఏ తమలపాకులను గృహాల్లో తీగజాతి మొక్కల్లో మనం పెంచినా కానీ తరచూ ఏదో ఒక సమస్యల్లో మనం చిక్కుకుపోతూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి వాయిదా పడుతున్నటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ గృహాలలో ఇలాగా ఏదైనా కానీ తమలపాకులు మీరు పెంచుకుంటూ ఉంటే వాటిని కాస్త దూరం పెట్టే ప్రయత్నం చేయండి. శుభం. నమస్కారం.